అయితే ఈ 120 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఓడ చాలా పెద్దది. దానికి కావలసిన కలపను ఏర్పరచుకోవాలంటే అంత పెద్ద కలప ఎక్కడ దొరుకుతుంది? నోవాహు బహుశా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలోని చెట్ల నుండి కలపను సేకరించి ఉండవచ్చు. ఇక రెండవదిగా కొన్ని మొక్కలను కూడా అతడు నాటి ఉండవచ్చు. చాలా మొక్కలను నాటి అవి పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఈ ప్రాసెస్లో, ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఆ మొక్కలు చెట్లుగా మారిన తర్వాత ఆ కలపను కూడా నోవాహు వాడి ఉండవచ్చు ఈ యొక్క వాడ యొక్క నిర్మాణంలో అని మనకు అర్థమవుతుంది. ఇదేం చిన్న ప్రాజెక్ట్ కాదండి, చాలా పెద్ద ప్రాజెక్టు. కొన్ని వేల జంతువుల వాడలో ప్రవేశించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, జంతువులు ఏవైతే వాడలోకి ప్రవేశించాయో బయటకు వచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువ ఉంటాయి తప్ప తక్కువ ఉండవు. ఎందుకంటే అవి పిల్లల్ని పెడతాయి. ఈ రీప్రొడ్యూస్ చేసే కెపాసిటీని జంతువులు కలిగి ఉంటాయి.